రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఒక ఆఫీస్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఫ్రెండ్షిప్ పేరుతోనే ఏదైనా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆఫీస్ విషయాలకు వస్తే సీనియర్ అని రెస్పెక్ట్ చేయడము, ఏదైనా అవసరం ఉన్నప్పుడు హెల్ప్ అడగడం కామన్గా జనరల్గా అమ్మాయిలు చేస్తూ ఉంటుంటారు. ఆ ప్రాసెస్ని ఎప్పుడైతే అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారో, దెబ్బ అప్పుడు కొట్టకపోయినా ఎప్పుడైతే అలా పర్సనల్ లైఫ్ స్టార్ట్ అవుతుంటుందో ఆడపిల్లలకి, ఇంకొక వ్యక్తితో అది ఎంగేజ్మెంట్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, పెళ్ళి కావచ్చు, కొన్ని సందర్భాల్లో పిల్లలు పుట్టాక కావచ్చు, మళ్ళీ టార్చర్ చేయడం, వాళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అవ్వడం, మెసేజ్లు చేయడం, లేదంటే సర్కిల్లో వాళ్ళని బ్యాడ్ చేయడం మనం చూస్తూ ఉంటుంటాం. ఎస్పెషల్లీ వాళ్ళ కోరికల్ని తీర్చమని. అది ఫోన్ మాట్లాడడం కావచ్చు, ఒకసారి బండి ఎక్కడం కావచ్చు, ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి కూర్చొని తినడం కావచ్చు, అటువంటి ఆశల్ని తీర్చమని వేధిస్తూ ఉంటుంటారు. నేను ఆడపిల్లల వైపే అడుగుతున్నానండి, అంటే అంత దాకా ఎందుకు తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది? ఎక్కడ కట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు మనం? అండ్ ఇటువంటి వాళ్ళకి బుద్ధి ఎలా చెప్పాలి అసలు? ఆడపిల్లలు ఏంటంటే కొంతమందికి త్వరగా నమ్మేసే నేచర్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే ఇంకొకటి, బౌండరీస్ ఎక్కడ పెట్టాలో తెలీదు, పరిధులు ఎక్కడ నిర్ణయించుకోవాలో తెలియదు. పైగా ఉద్యోగం జాయిన్ అయిన కొత్తల్లో ఏమనుకుంటారంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాలి కదా, సో ఆ చేసేటప్పుడు కొన్నిసార్లు ఎక్కువ నమ్ముతారు. నమ్మేసి కొంచెం క్లోజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైతే ఒకవేళ భర్త ఇబ్బంది పెడుతుంటే, లేకపోతే ఏదన్నా భర్తకి కోపం ఎక్కువ, ఇలాంటివి అయితే కొన్ని ఏం చేస్తారంటే, ఈ హెల్ప్ తీసుకునే ప్రాసెస్లో ఈ పర్సనల్ విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. మా వారికి కోపం ఎక్కువ, అసలు ఇది, లేకపోతే అబ్బాయిలతో మాట్లాడితే నచ్చదు నాకు, ఏదో ఒకటి వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకుంటా ఉంటారు, కొంచెం దగ్గరతనంగా అనిపించి. అందులో ఏమవుతుందంటే, ఇంట్లో ఉన్న టైం కంటే ఆఫీసుల్లో ఉండే టైం ఎక్కువ ఉంటుంది. అవునా? పగల అదరా బదరా లేసి పొద్దున్నే బాక్సులు కట్టుకుని వచ్చి సాయంత్రం ఎప్పుడో ఇంటికి వెళ్ళి ఏదో తిన్నామనిపించి ఇంత ఉడకేసుకుని తిని పడుకుని ఈ టైం కన్నా పగలంతా ఉండే ఆఫీస్ టైం ఎక్కువ అవుతుంది. సో ఏదన్నా ఈ పెళ్ళైనప్పుడు ఆ బాధ్యతలతో, ఇటు ఉద్యోగం, ఈ పెళ్ళి, ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే కనుక ఆ బాధ్యతలు, వీటన్నిటితో సతమతం అయ్యేటప్పుడు ఏంటంటే, ఈ హెల్ప్ చేసే సీనియర్ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, లేడీస్ అయితే ఒక రకం, ఇప్పుడు మీరు అన్నట్టుగా నమ్మి ఏదన్నా పని నేర్పించే అతను, మేనేజరు, లేకపోతే టీమ్ లీడరు, వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి పని చేయాల్సి వస్తున్నప్పుడు స్లోగా పర్సనల్ విషయాల దాకా వెళ్తూ ఉంటాయి. సో వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అడ్వాంటేజ్ తీసుకుంటా ఉంటారు బాగా. సో ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ పర్సనల్ ప్రాబ్లం ఉంది, సో ఇప్పుడు అడిగితే కాదనక చస్తుందా, రిజెక్ట్ చేస్తే ఉద్యోగం పోతుందని భయం ఉంది ఈ అమ్మాయికి, క్యారెక్టర్ బ్యాడ్ చేస్తారని. సో ప్లస్ కొంతమందికి ఉద్యోగం అనేది చాలా అవసరం కింద ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో ఎక్కడికి పోలేదు, ఇక్కడే పడి ఉంటుంది, గతి లేదు ఈ అమ్మాయికి అని తెలిసినప్పుడు ఏంటంటే, మగవాళ్ళు కొంతమంది వాళ్ళ ఒరిజినల్ విశ్వరూపాన్ని బయటికి పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే, అమ్మాయిలు ఖచ్చితంగా ఉద్యోగం దగ్గర పర్సనల్ విషయాలు అనేవి తేకూడదనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి ఎవరన్నా అవనివ్వండి, అసలు ఏదో బాగున్నాడు కదా అని చెప్పి ప్రతిదీ లైఫ్ లో జరిగిన, అది బ్రేకప్లు కావచ్చు, ఉన్నోడు కావచ్చు, అన్ని చెప్పేస్తూ ఉంటారు. ఏది చెప్పకూడదు. ఒక్కసారి మనం పని రిలేటెడ్ తప్పితే ఏది మాట్లాడకూడదు. ఎగ్జాక్ట్లీ, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి, అవును, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వర్క్ ప్లేస్లో కొలీగ్స్గానే ఉండనివ్వండి. మీరు ఎంతన్నా వర్క్ రిలేటెడ్ మాట్లాడుకోవచ్చు, ఒక అరగంట వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడవచ్చు, దట్ షుడ్ బి వర్క్ రిలేటెడ్, అది అయి ఉండాలి. ఇప్పుడు మాకు కూడా కొలీగ్స్ ఉంటారు, తోటి సైకాలజిస్టులు ఉంటారు, వాళ్ళతో వెళ్ళి కూర్చుని మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది. కానీ 99% పర్సనల్ విషయాలు రాకుండా ఓన్లీ ప్రొఫెషనల్ రిలేటెడ్, ఇంకా ఎట్లా ఇలాంటి సెషన్ చేసినప్పుడు ఇంకేం అప్డేట్ అవ్వచ్చు, స్కిల్ ఏం డెవలప్ చేసుకోవచ్చు, టూల్స్ ఇంకేమేమి ఉంటాయి, ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ చెప్పుకోవాలి అనుకుంటే అసలు కెరీర్ కి సంబంధించి చాలా ఉంటాయి, అవి మాట్లాడుకుంటాం తప్పితే ఒక స్టేజ్ దాటి టూ మచ్గా పర్సనల్ విషయాలు ఇప్పటికీ ఎవరితో షేర్ చేయను నేను.
సో అది ఎంతవరకు అనేది అంతవరకే ఉంచాలి. Yes. ప్రొఫెషనల్ స్పేస్, వర్క్ స్పేస్, ఫ్యామిలీ స్పేస్ అనేది తెలియాలి, మెయింటైన్ చేయగలగాలి. ఎగ్జాక్ట్లీ. ఇది ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నుంచి అయినా సరే వర్క్ ప్లేస్ ని వర్క్కే పరిమితం చేయాలి, వర్క్ రిలేటెడ్ టాపిక్సే మాట్లాడాలి అనేది గుర్తుపెట్టుకోండి. నేనైతే ఎస్పెషల్లీ ఈ వీడియో విజయ పెద్దనగర్ చెప్తూ ఉంటుంటారు, ప్రతి ఆడపిల్ల కూడా వీలైతే రాసుకోండి తీసి. వర్క్ స్పేస్ ఉంటుంది, ఫ్యామిలీ స్పేస్ ఉంటుంది, పర్సనల్ స్పేస్ ఉంటుంది. దేని టైం దానికి ఇచ్చుకోవాలి, ఏది ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏం చెప్పకూడదని ఈ వీడియోలో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దయచేసి జీవితాలు పాడు చేసుకోకుండా ఉండాలంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఇంకొకటి చెప్పిన ఒక వాక్యం చెప్పి వదిలేయచ్చు. ఇప్పుడు మనం మనుషులం, ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఒక సందర్భం జరిగినప్పుడు మా హస్బెండ్ కూడా ఇంతేనో, మా వైఫ్ కూడా ఇంతేనో, మా పిల్లలు కూడా ఇంతేనో, ఏదో ఒకటి. బట్ అది ఎక్కడ వరకు ఉండాలంటే అది ఎవరికి తెలిసినా ఇబ్బంది ఉండకూడదు. రేపు పొద్దున మీ హస్బెండ్కి కానీ మీ తోటి కొలీగ్స్కి కానీ మీరు చెప్పే ఏ విషయం అయితే అవతల వ్యక్తి నోట్లోంచి బయటకు వస్తే కూడా నష్టం లేదనుకునే లాంటిది ఏదన్నా క్యాజువల్గా తప్పితే ఎవరికి తెలియకూడదు అనుకున్న విషయాలు, సీక్రెట్గా ఉంచాలనుకున్న విషయాలు మీ నోట్లోంచి బయటకు వస్తే గుర్తుపెట్టుకోండి, ఆవేశంలోనో భావోద్వేగంలోనో బాధలోనో మీ నోట్లోంచి అందరికీ తెలియకూడని విషయాలు మీరు మీ నోట్లోంచి వచ్చేసినవి అంటే అది ప్రపంచానికి తెలిసినట్టే. టైం గ్యాప్ ఉంటుంది అంతే, గుర్తుపెట్టుకోండి. ఇది రాసి పెట్టుకోండి. మీరు ఎవరికి తెలియకూడదు అని అనుకున్న విషయం మీ నోట్లోంచి బయటకు వచ్చి రెండో వ్యక్తికి తెలిసింది అంటే అది ప్రపంచానికి తెలిసినట్టే. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే, టైం గ్యాప్ అంతే. కాబట్టి పరిధులు నిర్ణయించుకోండి. ఇంకొకటి వర్క్ ప్లేస్లో కూడా ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చేసినాయి మనకి. సో ఆ హెచ్ఆర్తో మాట్లాడి అలాంటి ఇబ్బందులు రాకుండా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, చూచాయిగా తెలియచెప్పొచ్చు. స్లోగా మీరు వాళ్ళు బెదిరిస్తున్నప్పుడు కానీ మిమ్మల్ని అడుగుతున్నప్పుడు కానీ రికార్డ్ చేసి కానీ ఏదన్నా చేసి ప్రూఫ్తో హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళొచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ పాయింట్ రైస్ చేశారు. కంపెనీస్ లో కూడా ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అని అవి ఒక అంటే సపరేట్ వింగ్ ఉంటుంది. లీగల్లో ఒక పాయింట్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఎవరైతే వర్క్ చేసే ఉమెన్స్ ఉంటుంటారో వాళ్ళ కోసం మాత్రమే తీసుకొచ్చారు పాయింట్ నేను విన్నాను. పాష్ అని చెప్పి అవును ఇది ఉంటుంది. సో యూ కెన్ యూజ్ దట్. ప్లస్ ఇంకొకటి ఎవరితో అన్నా మీరు షేర్ చేయండి. అంటే కొలీగ్తో ఇట్లా లేడీస్తో ఎట్లా అన్నా నాకు ఇట్లా చేస్తున్నాడు, మీతో కూడా ఇట్లా ఏమన్నా ఉందా, నాకు ఒక్కదానికేనా అనేది కొంచెం చూచాయిగా వేరే లేడీ ఎంప్లాయీస్తో కూడా అంటే ఒకళ్ళతో చేసిన అడగొచ్చు, గమనించవచ్చు. ఎవరన్నా బాగా క్లోజ్గా ఉండి ఇట్లా నాకు ఇట్లా అవుతుంది ఏం చేయమంటారు అని వర్క్ ప్లేస్లో కూడా, సో దట్ మీకు అంటే నాతో కూడా అంది చాలా సార్లు తను ఇబ్బంది పడుతున్నానని అని మీకు ఒక సపోర్ట్ ఉంటుంది. సో ఇట్లాంటివి చెయ్యొచ్చు, ఇదొకటి. ప్లస్ ఇలాంటి విషయాలు చాలా సార్లు భర్తలకు నచ్చవు. ఏంటి ఆఫీస్కి పంపిస్తే మీరు చేసేది ఇదా, వెళ్ళాలి పని చూసుకుని రావాలి కానీ ఇవన్నీ ఏంటి అని కొంతమంది అర్థం చేసుకోవటానికి ప్రయత్నించరు. భర్తలకు కూడా ఏంటంటే ఇట్లా చూచాయిగా ఒక అతను ఇట్లా చేస్తున్నాడు కంపెనీకి, అంటే హయ్యర్ అథారిటీస్కి కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు, అతని వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, ఇట్లాంటివి చూచాయిగా చెప్పగలగాలి. పర్టికులర్ పర్సన్ అంటే ఇక్కడ ఇంకొకటి ఉషా, ఏం షేర్ చేశారు, ఎంతవరకు షేర్ చేశారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి జుట్టు అందందే అతను కూడా ఇంత డైరెక్ట్ గా కోరికలు వెలుబుచ్చటానికి బ్లాక్ మెయిల్ చేయడానికి ఉండదు. సో మన జుట్టు ఏదన్నా అతని చేతిలో ఇరుక్కుందా, మనం ఎంత నోటిదోలతో అక్కడ ఎంత షేర్ చేసేసాము తెలియకుండా అనేది కూడా చాలా మ్యాటర్ అవుతుంది. కాబట్టి ఆ ఆడపిల్లలు ఎస్పెషలీ ఏం మాట్లాడుతున్నారు మగ కొలీగ్స్తో అనేది అసలు ఆడవాళ్లతో కూడా అతిగా షేర్ చేయకూడదు. నిజం చెప్పాలంటే మగవాళ్ళనే కాదు, ఇవాళ రేపు ఈక్వలే. ప్లస్ ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంటారు ఆఫీసుల్లో. మగవాళ్ళు ఏదన్నా వాళ్ళకి అంటే థ్రెటనింగ్ గా ఉన్నారు అని అనిపించగానే ఈ అబాండం వేసేస్తారు పాపం వాళ్ళ మీద, సెక్షువల్ గా హెరాస్ చేస్తున్నాడని. సో మిస్యూజ్ అనేది రెండు వైపులా ఉంటుంది. సో అందుకనే ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుని అక్కడే హాయ్ బాయ్ అనేసుకుని పర్సనల్ స్పేస్లోకి వాళ్ళని రానివ్వకుండా ఉండటం అనేది
ఉత్తమం. సో ప్రతి ఆడపిల్ల కూడా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్ జీవితాల్లో. ఏదో మనతో బాగున్నారు కదా, మనకి పికపింగ్ కి డ్రాపింగ్ కి మంచిగా ఉంటున్నారు కదా మనతో పాటు, లేదా మన చేస్తున్నారు కదా అన్న కన్సర్న్ ఎక్కడో ఉండి ఉన్నవి లేనివి ఫ్యామిలీవి పర్సనల్వి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం చేయాలి అన్ని చెప్పేస్తుంటుంటారు. దానివల్ల కాన్సిక్వెన్సెస్ కొంతమంది అమ్మాయిలు సూసైడ్స్ కూడా వెళ్ళిపోతున్నారంటే అసలు అందులో ఆశ్చర్యం లేదు. ప్రతి ఆడపిల్ల కూడా ఆ ఎమోషనల్ గా ఏదైతే ఉంటుందో ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఆ స్పేస్ ని మీరు అన్నట్టుగానే డివైడ్ చేసుకోగలిగారు. అసలు అసలు ఏదైనా సరే మితంగా మాట్లాడటం అనేది అసలు జీవితంలో డేంజర్. ఇప్పుడు మంచిది అసలు మితంగా భాషించటం అనేది. అది అసలు ఎక్కడైనా సరే అది మనం ఎంతవరకు మాట్లాడాలి, అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి, మనల్ని వచ్చి అడిగితేనే మాట్లాడాలి, చెప్పేది ఓపికగా వినాలి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ రావు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.